మరొకసారి మనం తెలుసుకొని ఆ విధంగా జీవించటకు దేవుడు మనకు సహాయం చేయాలని పురుగులు పడి ప్రాణం విడిచారు. మధ్యనట్టుగా మనం చూస్తాం. తన పురుగులు పడి మరణించినట్టుగా మనం చూస్తాం. జ్ఞాపకం చేసుకోను అని అన్న నేరస్తుడు, మరి ఈ నేరస్తుడు దేవుని మహిమపరచాడు. కాబట్టి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి అని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. మరి లూకా సువార్త 16:22లో కూడా రాయబడ్డది కదా. తర్వాత ఆత్మని అంటే జరగబోయే సంగతులు. షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ప్రభువైన లోకరక్షకుడు యేసు ప్రభు నామములో మీకు అందరూ కూడా శుభమును అందిస్తున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, లోకమంతరికి ఎంతో పర్వదినం. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువు మానవాళి పాపముల కొరకై శిలువలో లోకంలో ఉన్న సర్వం మానవాళి పాపములకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాళి యొక్క పాపములను తను ఈ దినాన ఆ యొక్క శిల్వ మానవుపైన మోసి ఉన్న దినం ఇది. అందును బట్టే మానవునికి విమోచన క్రయధనము కలిగించుటకు పరలోక బాధ్యతను పొందుకొనుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో మరి బలిపశువుగా శిలువ పైన మరి మరణించిన దినము ఇది శుభ శుక్రవార దినము. కనుక ఈ దినాన ప్రపంచ దేశాలన్నింటిలో కూడా క్రైస్తవులు అనబడేవారు ఈ యొక్క శుభ శుక్రవారాన్ని ఈ దినాన ఆచరిస్తారు. మరి యేసయ్య శిలువలో పలికిన 7 మాటలను కూడా ధ్యానిస్తారు. యేసయ్య శిలువలో పలికిన 7 మాటలు చూసినప్పుడు మొదటిది క్షమించమని యేసయ్య శిలువలో పలికింటున్నాడు. రెండవది దొంగకు అక్కడ విడుదల